భీష్ముడి పైన కాశీ యువరాణి రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుందా? భీష్ముడు స్వయంవరంలో అందరు రాజులను ఓడించి ముగ్గురు యువరాణులను హస్తినాపురానికి తీసుకెళ్తాడు. కానీ అప్పుడే అసలైన నిజం తెలుస్తుంది. ఈ ముగ్గురు యువరాణుల్లో ఓన్లీ అంబిక అండ్ అంబాలికకు మాత్రమే ఈ పెళ్లి ఇష్టం. అంబ అప్పటికే శాల్వ మహారాజుని ప్రేమిస్తుంది, అందుకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అండ్ ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు అంబాని కాశీకి రిటర్న్ పంపించేస్తాడు. అండ్ అంబ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ శాల్వ మహారాజుని కలుస్తుంది. అప్పుడు శాల్వ మహారాజు ఎవరో గెలుచుకున్న నిన్ను నేను పెళ్లి చేసుకోలేను అని రిజెక్ట్ చేస్తాడు. అంబ చాలా బాధపడుతూ మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వచ్చేస్తుంది. అండ్ విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు విచిత్ర వీర్యుడు కూడా అంబాని రిజెక్ట్ చేస్తాడు. ఎవరినో లవ్ చేసిన నిన్ను నేను పెళ్లి చేసుకోలేను అని అంటాడు. అప్పుడు అంబాకి ఏం చేయాలో తెలియక భీష్ముడి దగ్గరికి వెళ్ళి తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ భీష్ముడు కూడా తనని రిజెక్ట్ చేస్తాడు. అంబాని ముగ్గురు రిజెక్ట్ చేశారని తనకు ఎంతో కోపం వస్తుంది. ఎస్పెషల్లీ భీష్ముడి మీద. ఎలా అయినా భీష్ముడి మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. కానీ అంబా ఎలా రివెంజ్ తీర్చుకుంది, అసలు రివెంజ్ తీర్చుకుందా అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి.